మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమం దయచేసి మరొక దిన పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమాల్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించునుగాక. ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. లోకాసు వర్తమానము 15 అధ్యాయము 19 వచనం. ఇక మీదట నీ కుమారుణ్ణి అనిపించుటకు యోగ్యుని కాను, నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. దేవునికి స్తోత్రము కలుగును. ప్రియ దేవుడి బిడ్డ మనం గమనించాలి. తప్పిన చిన్న కుమారుడు ఉన్నాడు కదండి. తప్పిన చిన్న కుమారుడు ఉన్నాడు కదా. ఏం చేశాడు? ఆస్తి పంచుకున్నాడు, పోయి దుర్వ్యాపారాలు చేస్తున్నాడు. తండ్రి ఆస్తి అంతా అయిపిచ్చేశాడు, ఏమీ లేదు అనుకుంటామని. అంటే పాపంలో కూడా ఉన్నాడు, అంటే దుర్వ్యాపారాలు చేశాడు, పాపాలకు సంబంధం అన్నీ చేశాడు. తండ్రి ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు, పోగొట్టాడు, మరలా తిరిగి వచ్చాడు. కానీ ఏం చేశాడు? తండ్రి మరలా చేర్చుకున్నాడు. కుమారుడు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. చూడండి ఎంత మంచి మనసు కలిగిన వాడు. సరే మొత్తం వెతుకుపడి ఎక్కడ కోపం, ఎక్కడ ద్వేషం, ఎక్కడ పగ లేదు. తండ్రి యొక్క ఆలోచన ఏంటి? ఎదురు చూస్తున్నాడండి. ఎలా వచ్చాడు కుమారుడు? పోగొట్టుకున్నాడు, భ్రష్టుడుగా మార్చబడ్డాడు. ప్రియ దేవుడి బిడ్డ మనం గమనించినప్పుడు మురికి వస్త్రముతో భయంకరమైన కంపు కొట్టుకుంటూ వచ్చాడండి. దూరం ఉన్న తన కుమారుని చూసి చనిపోయాడు అనుకున్న నా కుమారుడు మరలా తిరిగి వచ్చాడని చెప్పేసి ప్రియ దేవుడి బిడ్డ మహా దుఃఖముతో, కన్నీటితో, వేదనతో తన కుమారుని ఏం చేస్తున్నాడు? ముద్దు పెట్టుకుంటున్నాడు. చప్పలో ప్రభు నామై పడతాం. మన తండ్రి ప్రేమ ఎలాంటిదో చూడండి. మన తండ్రి ప్రేమ ఎలాంటిదో. మురికి వస్త్రంతో ఉన్న నన్ను, పాపంతో ఉన్న తన జీవితాన్ని, పాపకరమైన జీవితాన్ని జీవిస్తున్న తను ఇదిగో ఏం చేస్తున్నాడు? అలానే అతుక్కొని ప్రియ దేవుడి బిడ్డ ఏం చేస్తున్నాడు? ఆయన ముద్దు పెట్టుకుంటున్నాడు. తండ్రి ప్రేమ అదండి. ఈ పరలోకపు తండ్రి, ఈ మంచి కాపురి యొక్క ప్రేమ ఎలాంటిదంటే తప్పిపోయిన వారిని ఆయన మౌనంగా ఉండేవాడు కానీ తోలుకొచ్చి ఏం చేస్తాడంట? గాయాలను కట్టేవాడు. దానికి స్తోత్రము కలుగును గాక. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడెక్కడ గాయపరచబడ్డాడు, ఎక్కడెక్కడ అవమానించబడ్డాడు, ఎక్కడెక్కడ నిందించబడ్డాడు. తన జీవితం ఎలా వద్దని చిన్న కుమారుడు యొక్క జీవితం మనం గమనించినప్పుడు ఒకసారి గమనించండి. గాయపడ్డాడా లేడా? తన స్నేహితుల దగ్గర అవమానించబడ్డాడా లేడా? ప్రేరేపణ కలిగించింది ఎవరు? గమనించాలి. ప్రేరేపణ కలిగించింది ఎవరు? స్నేహితులు. ఇప్పుడు దూరమైంది ఎవరు? స్నేహితులే. ఇప్పుడు తన హేళనకరంగా మాట్లాడుతుంది ఎవరు? స్నేహితులే. తన బ్రతికిలా అయిపోయిందని చెప్పేసి నవ్వుకుంటుందండి ఎవరు? స్నేహితులు నవ్వుకుంటుండవచ్చు. అవునా కాదా? తండ్రి ఇంట్లోకి ఉన్నప్పుడు యువరాజుగా ఉన్నాడు. చూడండి ఇప్పుడు చూడు, వాడి బ్రతుకు చూడు, వాడి జీవితం చూడు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు? నవ్వుకుంటూ ఉండొచ్చు, హేళనకరంగా చూస్తుండొచ్చు. వాడు బ్రతుకు అలానే అవ్వాలే, వాడి జీవితం అలానే అవ్వాలే. అన్నీ ఉన్నప్పుడు ఎర్రవీగాడీడు అని లోకంలో ఉన్న ప్రజలు నవ్వుకుంటారు. సర్వోన్నతమైన తండ్రి, ఈ గొర్రెల కాపరి, ఈ సర్వోన్నతమైన దేవుడు ఎవరు అంటే తప్పిపోయిన తన జీవితాన్ని, తప్పిన బ్రతుకుల్ని ఏం చేసేవాడు? ఆయన గాయముల్ని మాన్పే దేవుడు. ఆమె హల్లెలూయా. కట్లు కట్టే దేవుడు. ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు ఏ విషయంలో అవమానించబడ్డా, నువ్వు ఏ విషయంలో నిందించబడ్డా, ఏ విషయంలో నీ జీవితం అన్ని కోల్పోయి సర్వము పోగొట్టుకొని ఇంకా
ఈ స్థితిలో నుంచి ఇంక మేము లేపబడలేము, ఈ పరిస్థితి నుంచి మేము లేపబడలేము, మా బ్రతుకు అయిపోయిందని ఒకవేళ కురింగిపోయిన ఒకవేళ జీవితంలో ఉండొచ్చు, కానీ నా దేవుడు ఇదిగో ఈ ఉదయకాల సమయంలో పిలుస్తున్నాడు ఆయన, ఈ సమయంలో పిలుస్తున్నాడు ఆయన. కారణం ఏంటంటే ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. తప్పిపోయి నిన్ను మళ్ళీ బ్రాకు చేసి నీ గాయాలు కట్టి అందరి ఎదుట నిన్ను ఘనతగా ప్రభు మార్చబోతూ ఉన్నాడు. సభలో ప్రభు నా మహిమపడదాం. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఘనతగా మార్చే దేవుడు, ఆయన ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. ప్రియ దేవుడి బిడ్డ, ఏ విషయంలో గాయపరచబడ్డావు, ఏ విషయంలో నిందించబడుతున్నావో, ఏ విషయంలో అవమానించబడుతున్నావో నాకు తెలియదు, కానీ ఈ ఉదయకాలంలో సర్వోన్నతమైన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ గాయములు మానపబోతున్నాడు ఆయన, నీ గాయాలు కట్టబోతున్నాడు, నీ అవమానాలు తొలగించబోతున్నాడు, నీ నిందలు తొలగించబోతున్నాడు. నీ జీవితాన్ని నా దేవుడు ఆయన మార్చబోతూ ఉన్నాడు. ఆయన ఎవరు అంటే తప్పిపోయిన మనల్ని, పాడైపోయిన మనల్ని, కోల్పోయిన మనల్ని మరలా ఎత్తికి నడిపించే దేవుడు ఆయన. ఎప్పుడు ప్రియ దేవుడి బిడ్డ ఆయన నిన్ను చేర్చుకుంటాడంటే, ఆయన ఎప్పుడు నిన్ను ఎత్తుక్కుంటాడంటే, నువ్వు ఎలా ఉండాలంటే, ఏ విషయంలో తప్పిపోయావో, ఏ విషయంలో ప్రభుకు దూరం అయిపోయావో అవి నీ వదలగలిగితే, ఆమేన్, హల్లెలూయా, అవి వదలాలి, ఎడవాలి. ఈ తప్పిపోయిన కుమారుడు యొక్క పశ్చాత్తాపం ఎలాంటి పశ్చాత్తాపం ఉంది, ఎలాంటి పశ్చాత్తాపం ఉంది? నేను ఏం చేస్తున్నాను, నా తండ్రికి దేవుడికి నేను వ్యతిరేకంగా జీవించాను అని ఏం చేస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. తండ్రి దగ్గర పశ్చాత్తాపడుతున్నాడండి. ఒక కుమారుడిగా తన గృహంలోకి రావటానికి ఇష్టపడలేదు, కానీ ఏం చేస్తున్నాడు, ఒక పనివాడిగా, ఒక దాసుడిగా రావాలని ఇష్టపడ్డాడు. అంటే తన జీవితము ఏదైతే వ్యతిరేకంగా చేశాడో, ఏ పాపం తనలో ఉందో ఆ పాపాన్ని కప్పుకోకుండా, ఆ పాపాన్ని విడిచి తండ్రి దగ్గర ఎప్పుడైతే పశ్చాత్తాప హృదయం వచ్చిందో ఏం చేశాడు, తండ్రి తను చేర్చుకున్నాడు. ప్రియ దేవుడి బిడ్డ, నా తండ్రిని ఘనపరచాలంటే, నా తండ్రిని ఘనతాస్పదంగా మార్చాలంటే, నువ్వు ఆశీర్వాదంగా మార్చాలంటే, దేవుని తండ్రి యొక్క ప్రశస్త వస్త్రములు నీకు ధరింప చేయాలంటే, తండ్రికి ఏ వ్యతిరేకంగా ఉన్నాయో, తండ్రికి ఏ వ్యతిరేకమైన జీవితం నువ్వు ఈ దినమన్నీ నువ్వు వదలాలి. అవి నువ్వు వదలగలిగితే, అవి విడవగలిగితే, ఇడిసి ఆయన పాదాలు పట్టుకోగలిగితే, ఆయన పాదాల దగ్గర పశ్చాత్తాపడగలిగితే, నీవే విషయంలో తప్పిపోయావో, ఏ విషయంలో కోల్పోయావో, ఏ విషయంలో పోగొట్టుకున్నావో మరలా నా దేవుడు నీకు తిరిగిచ్చి నిన్ను ఘనతగా ప్రభు మార్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. నా ప్రభు కోరుకుంటేదేమో తెలుసా, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను ఘనతగా మార్చాలని, నిన్ను ఉన్నతమైన స్థలంలో ప్రభు నిలబెట్టాలని కోరుకుంటున్నాడు ఆయన. అయితే ఆ కృపను పొందుకోవాలంటే ఈ చిన్న కుమారులాగా నువ్వేమి కలిగి ఉండాలి అంటే, నువ్వు ఏ అనుభవంలోకి నువ్వు రావాలి అంటే, ప్రియ దేవుడి బిడ్డ, నీవెవరు అంటే నువ్వు దేవుని అసలు పశ్చాత్తాపడగలగాలి. నువ్వేదైతే విడవగలవో, నువ్వేదైతే విడిచేస్తావో అక్కడ నీకేం చేస్తుంది, రక్షణ కలుగుతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుడి బిడ్డ, నీ కుటుంబం కాపాడబడాలంటే, నీ జీవితం కాపాడబడాలంటే, నీ స్థితిని నా దేవుడు ఉన్నత స్థానం ప్రభు నిలబెట్టాలంటే, దేవునికి వ్యతిరేకమైనది ఏదో నువ్వు దాన్ని వదిలి, దాన్ని విడిచి నువ్వు ప్రభు కొరకు జీవించగలిగితే, నువ్వు ప్రభు కొరకు బ్రతకగలిగితే, నా దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా, ఆయన ఉన్నత శిఖరాలు నిలబెట్టే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నీ కుటుంబంలో, నీ ఆత్మీయ జీవితంలో, నీ జీవితంలో ఎప్పుడు, నీ హృదయంలో ఎప్పుడు ఉందంటే సంబరాలు ఉంటాయి, సంతోషం ఉంటుంది, ఎప్పుడు ఆనందం ఉంటుంది, ఎప్పుడు స్తుతిధ్వనులు నీ జీవితంలో కొనసాగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు నీ జీవితంలో ఆనందం, సంతోషం ఉంటుంది. నా ప్రభువైన యేసుక్రీస్తు నీలో ఉంటే, ఆయన చేర్చుకుంటే, నీలోకి ఆయన వస్తే నీ జీవితంలో ఎప్పుడంటే ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, సమాధానం ఉంటుంది, అక్కడ నెమ్మది ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకర్త, స్తోత్రాల స్వామి. ఉదయకాల సమయం మాట్లాడేందుకు స్తోత్రాల స్వామి. ఎవరు నీకు దూరం అయిపోయారో ప్రభా, ఎవరు తండ్రి వారి స్నేహితులు మాటిని తండ్రి నష్టపోయి కోల్పోయి ఈరోజు అవమానాల మధ్య, నిందల మధ్య ఉన్నారు ప్రభా, నీకే స్తోత్రాలు స్వామి. వారి నిందల అవమానాలు తొలగించి, వారు కోల్పోయింది పోగొట్టుకొని మరలా తిరిగి దయచేసి స్వామి నీ నామాన్ని ఘనపరుచుకున్న తండ్రికి స్తోత్రం. కన్నీటి వేదనతో,
సమస్యల మధ్య ఉన్న వారిని నా ప్రభా విడుదల దయచేయమని అడుగుతున్నా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకో, వారి మీద కృప చూపించి వారికి మంచి జ్ఞానం దయచేయి, వారిలో ఉన్న ప్రతి భయాన్ని తీసేసి స్వామి వారికి మంచి ఆరోగ్యం దయచేసి ఈ దినం రాస్తున్న ఎగ్జామ్ తండ్రి నీ నామను మహిమకంగా వాటి కృప చూపించండి. ప్రతి బిడ్డ మీరు స్వాధీనించుకున్న తండ్రికి స్తోత్రం. ఈ వాక్యము ఎందరు వింటున్నారో ప్రభా వారి జీవితంలో కూడా తండ్రి ఏది కోల్పోయారు, ఏది పోగొట్టుకున్నారు, మరలా తిరిగి తండ్రి మీరు దయచేసి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి. ఆమేన్.